మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. అగాధాలన్నీ పూడ్చుకుంటూ అభివృద్ధి వైపు వెళ్తున్నామంటండి. వైకాపా ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థలని గాడిలో పెట్టేందుకు ఏడాది సరిపోయింది. అడ్డంకులు అధిగమిస్తూనే ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేశామని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పట్టాలు ఎక్కించాం. 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నాం. అమరావతిలో క్రియేటివ్ సిటీ, ఏఐ కేంద్రం, క్వాంటమ్ వ్యాలీ. గత సర్కారులో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తారు. సెప్టెంబర్లో విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరుగుతుందంటండి. కాకినాడ, శ్రీకాకుళం మధ్య గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులను గాడిన పెడుతున్నామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఈనాడు ఈటీవీ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి. ఇంకా 50 కిలోమీటర్లకు పోర్ట్ అంటండి. రాష్ట్రంలో 20 పోర్టులు, చేపల రేవులు ఏర్పడుతున్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకు నౌకాశ్రయం ఉండాలని, విశాఖపట్నం, కాకినాడ అభివృద్ధి పోర్టులు కారణమని, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టులు రాబోతున్నాయని, 1,50,000 కోట్లతో అల్సార్ మెటల్ కొత్తగా పోర్ట్ అంటండి, స్టీల్ ప్లాంట్ పెడుతుందంటండి. ఇంకా ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా నియోజకవర్గ పునర్విభజన అంటండి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై అనుమానాలు ఉన్నాయని ప్రధాని మోడీ ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా, సెంటిమెంట్ దెబ్బతినకుండా సమస్య పరిష్కరిస్తారని, కులగణన ఎంతో ముఖ్యమని, ఒకసారి గణాంకాలు తీసుకుని వాటిని ఆర్థిక గణాంకాలకు అనుసంధానిస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేయొచ్చని, అట్టడుగు స్థాయిలో ఉన్నవారు అందరికీ అర్హులవుతారని, మెరుగైన సంక్షేమం అందించవచ్చని చెప్పారు. ఇంకా మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు గారు అరెస్ట్ అంటండి. 2-3 రోజులుగా విజయనగరంలో మకాం వేశారు ఆయన. అక్కడి నుంచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు గుంటూరుకి తరలించారండి. ఇంకా 67.27 లక్షల మందికి నేడు తల్లికి వందనం అంటండి. తల్లుల బ్యాంక్ ఖాతాలో నేడు 8,745 కోట్లు జమ. గత ప్రభుత్వంతో పోలిస్తే 24.65 లక్షల మంది లబ్ధిదారులు అధికమంటండి. నిరసన తెలుపుతున్న మహిళలపై చెప్పులు, రాళ్లతో దాడి అంటండి. జగన్ పొదిలి పర్యటన, వైకాపా శ్రేణుల బరితెగింపు. పొగాకు రైతుల పరామర్శకు వెళుతూ 3 కిలోమీటర్ల మేర మాజీ సీఎం రోడ్ షో చేశారంటండి. వైకాపా శ్రేణుల దాడిలో రాళ్లు తగిలి గాయపడిన స్థానిక మహిళ అలేఖ్య టీడీపీ కార్యకర్త అంటండి. దాడిలో గాయపడిన పోలీసులు కూడా. యువతలో స్టార్టప్ సంస్కృతి ప్రోత్సహించడానికి సెయింట్ ఏఐసిటిఐతో ఒప్పందం చేసుకున్నారంటండి. ఇంకా బంగాళాఖాతంలో త్వరలో అల్పపీడనం పడుతుందంటండి. ఈ నెల 14 నుంచి రైతు పవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందంటండి. ఇంకా సివిల్స్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర అని హైకోర్టులో కౌంటర్ వేసిన సిట్ ఐఓ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టవేయాలని అభ్యర్థించారండి. ఇంకా గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో రచ్చంటండి. అనుమతి లేకుండా నిర్వహణ, మద్యం, డీజే వినియోగం అంటండి. 4గురిపై కేసు నమోదు చేశారు. ఇంకా 3 విడతల్లో అన్నదాత సుఖీభవ సహాయం అంటండి. 21 నుంచి తొలి విడత చెల్లింపులు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఇక పోలవరం ముప్పు 25న సమావేశం అంటండి. విశాఖలో ఏవియేషన్ యూనివర్సిటీ ప్రతిపాదన పరిశీలించాలని కోరిన సీఎం గారు విజయవాడ విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్షించారు. ఇంకా 201 బోట్లపై 2,000 మంది యోగాసనాలు వేశారంటండి నిన్న భవానీపురంలో. ఇక ఇండోసోల్ ప్రాజెక్టుకు పిఎంయు ఏర్పాటు అంటండి. నెల్లూరు జిల్లాలో ఏర్పాటయ్యే బీపీసీఎల్ ఇండోసోల్ ప్రాజెక్టుకు పర్యవేక్షణలో నోడల్ అధికారులు గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇక ఆక్వరంగా స్థిరత్వానికి ప్రభుత్వం కృషి చేస్తుందంటండి. నెక్ తరహాలో ఏపీపీపీసీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఉపసభాపతి రఘురామ మరియు అప్సర కోచ్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి గారు వెల్లడించారండి. ఇంకా అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు, హెచ్ఆర్సీ కేసు అంటండి. సజ్జలకు మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చారండి. ఇంకా మహిళలను చులకనగా మాట్లాడే వారిని పార్టీల నుంచి బహిష్కరించాలని భారత జాతీయ మహిళా సమైక్య నేత దుర్గా భవాని గారు తెలిపారండి. ఇక రాజధాని ప్రతిష్ట దెబ్బతీసేందుకే జగన్ కుట్ర అని ఎంపీ కలికిశెట్టి గారు తెలిపారండి. ఫ్రాన్స్లో 15 నెలల లోపల పిల్లలకు త్వరలో సోషల్ మీడియా నిషేధం ఇస్తారంటండి. ఇక స్పౌజ్ పెన్షన్ల పంపిణీ వాయిదా వేశారండి. ఇక రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటారంటే అమరావతిలో. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి పి చంద్రశేఖర్ గారు తెలిపారండి. ఇక వైద్యుల నైపుణ్యం నన్ను బతికించిందని, అత్యుత్తమ ఆరోగ్య వ్యవస్థ, అంతరాలు లేని వైద్యం అవసరమని ఏఎంఏ నూతన అధ్యక్షుడు బాబీ ముక్కమాల తెలిపారండి. ఇక రసభాసగా మారిన కాంగ్రెస్ సమావేశం, షర్మిలా ఎదుటే ఘర్షణ పడిన నాయకులు, సమన్వయకర్తలు. ఇంకా తెలంగాణకు గోదావరి బనకచర్ల పిఎఫ్ఆర్ అంటండి. బోర్డులు గోదావరి పరివాహక రాష్ట్రాలకు పంపిన కేంద్రం.
మార్కాపురంలో వైకాపాకు షాక్ అంటండి. ఆ మున్సిపల్ చైర్మన్ చించర్లపై నెగ్గిన అవిశ్వాసం, త్వరలో ఆ పదవికి పాగా వేయనున్న టీడీపీ. రాష్ట్రం ఆధీనంలోకి సాగర్ కుడివైపు భాగం అంటండి. జూన్ 30 వరకే సిఆర్పిఎఫ్ బలగాలు, ఆ తర్వాత ఏపీఎస్సి ఆధీనంలోకి వస్తుందంటండి. కుడి కాలువ న్యూక్లియస్ నిర్వహణ ఏపీదే అని తెలిపారండి. ఇంకా నేటి నుంచి తెరుచుకున్న 9 రకాల బడులు అంటండి. తరగతికో టీచర్ విధానం, కొత్తగా 9,000 పైగా ఆదర్శ పాఠశాలలు, సెమిస్టర్ విధానంలో పాఠ్య పుస్తకాల ముద్రణ, బడి దూరం పెరిగితే రవాణా భత్యం అంటండి. బడులకు చేరిన పుస్తకాలు, పాఠశాల విద్యలో కూటమి ప్రభుత్వం సంస్కరణ తీసుకొచ్చిందంటండి. ఇక విద్యార్థులకు నైపుణ్య పాఠాలు, ప్రతి శనివారం నో బ్యాగ్ డే, 2025-26లో 233 పని దినాలంటండి. అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. ఏడాదిలో 83 సెలవులు ఉన్నాయంటండి మొత్తం. ఇక పుట్టుకతోనే నాయకులు ఎవరేలు రూపుదిద్దుకోవాలని, విశ్వసనీయత, నిజాయితీ, నైతికత వల్లే విజయం వరిస్తుందని ఫిక్కీ ఫ్లోలో 21వ చాప్టర్ ఆవిష్కరణ సభలో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ గారు తెలిపారండి. ఇక రాష్ట్రంలో తగ్గుతున్న జనాల సంఖ్య, పెరుగుతున్న మరణాల రేట్ అంటండి. సిఆర్ఎస్ 2022 నివేదికలో వెల్లడి. వలసలు, ఆలస్యపు వివాహాలే కారణం అంటండి. ఇక తల్లి బిడ్డలకు రక్షణ కల్పించండి, వారి ఇంటి వద్ద నోట్బుక్ ఉంచి గస్తీ వివరాలు నమోదు చేయండి తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశం జారీ చేసిందండి. కుమార్తె కాపురంలో జోక్యం చేసుకోవద్దని తల్లిదండ్రులకు సూచించిందండి. మరో అవినీతి తిమింగలం గుట్టురట్టు అంటండి. అవినీతి శాఖ వలలో తెలంగాణ నీటిపారుదల శాఖ నూనె శ్రీధర్ గారంటండి. కళ్ళు చెదిరే ఆస్తుల గుర్తింపు, మార్కెట్లో వాటి విలువ 150 కోట్ల పైగా ఉంటుందని అంచనా వేశారండి. ఇక దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన అవుతుందంటండి. రైల్వే బోర్డుకు చేరిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక. విభజన ప్రక్రియ అమలుకు త్వరలో మరో 3 అధికారులు అంటండి. 4 డివిజన్లతో దక్షిణ కోస్తా జోన్, దక్షిణ మధ్యలో మిగిలేది 3 అంటండి. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విశ్రాంతి ఉద్యోగిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారంటండి. ఇక నిరసన తెలుపుతున్న మహిళలపై చెప్పులతో రాళ్లతో దాడి చేశారంటండి. జగన్ పొదిలి పర్యటనలో వైకాపా కార్యకర్తల బరితెగింపు. ఇక పర్యటన పేరుతో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్న జగన్ గారు వెళ్ళింది రైతులను పరామర్శించడానికి, దాడులు చేయడానికి కానీ ఆడబిడ్డల ఆవేదనతో నిరసన తెలిపితే రాళ్లు దాడి చేస్తారని పొదిలి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఆదేశం జారీ చేశారండి. ఇక రైతులు లేరు, మాటామంతి లేరంటండి. పొగాకు వేలం కేంద్రంతో అధికారులతో మాట్లాడుతున్న జగన్. ఇక మహిళలపై రాళ్ల దాడి చేసిన వైకాపా సైకోల్ని కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేష్ గారు తెలిపారండి. మీ హయాంలో పొగాకు రైతులను పట్టించుకున్నారని జగన్పై అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారండి. ఇక లెక్కల్లో అన్ని తప్పులేంటండి. జగన్ పొదిలిలో మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ సంవత్సరం 20% పొగాకు అదనంగా సాగు చేసేందుకు బోర్డు అనుమతించిందని, అందువల్ల రైతులు 30% మేర పెట్టుబడి పెట్టారని, వ్యయం పెరిగిందని లెక్కలు చెప్పారండి. ఇక బాబు వచ్చాక మళ్లీ రైతు ఆత్మహత్యలని, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని పొదిలిలో వైకాపా అధినేత జగన్ అన్నారండి. ఇక రోదసి యాత్ర మళ్లీ వాయిదా పడిందంటే ఫాల్కన్ 9 రాకెట్లో ఇంధన లీకేజ్ అని నిర్ణయం సరైనదే అన్న ఇస్రో. గాలికి శిక్ష నిలిపివేశారంటే బెయిల్ మంజూరు చేశారు. ఓఎంసీ కేసులో తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇక చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం అంటండి మంత్రి లోకేష్ గారు తెలిపారు. ఇంకా ఐఐటి విశ్రాంతి ప్రొఫెసర్ని వంచి 6 కోట్ల ఆస్తిని కాజేసిన సంరక్షకురాలంటండి. 70 శస్త్రచికిత్సలు చేసిన నకిలీ కార్డియాలజిస్ట్ అంటండి. పలువురు మృత్యువాత. హర్యానాలో దారుణం జరిగిందండి. ఇక లాస్ ఏంజల్స్లో కర్ఫ్యూ జరుగుతుంది. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్. ఓటర్ జాబితా తయారీ అత్యంత పారదర్శకమని సిఈసి గణేష్ కుమార్ గారు స్పష్టీకరించారండి. ఆధార్ ధృవీకరణతోనే తత్కాల ఆన్లైన్ టికెట్లు అంటండి. జూలై 1 నుంచి అమలు. కుప్పకూలునున్న నేతాన్యాహు సర్కార్ అంటండి. ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దుకు విపక్షాలు పట్టు. జార్ఖండ్, కర్ణాటక, ఏపీల్లో రైల్వే పనులకు 6,405 కోట్లు అంటండి కేబినెట్ ఆమోదం తెలిపింది. వసతి గృహాల్లో దయనీయ పరిస్థితులు అంటండి. ఆలస్యం అవుతున్న ఉపకార వేతనాలు. ఇబ్బందుల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు అంటండి. ప్రధాని మోడీకి రాహుల్ గారు లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సోదరుడు బహిష్కరణ. రాహుల్పై వ్యాఖ్యల నేపథ్యంలో మౌలిక సదుపాయాల విస్తరణతో జీవన సౌలభ్యం పెంపని ప్రధాని మోడీ గారు తెలిపారండి. ఇక భారత రాజ్యాంగంతో దేశంలో నిశ్శబ్ద విప్లవమని సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వెల్లడించారు. ఇక ట్రంప్ సహా అమెరికా నేతలను హతమారుస్తామని అల్ఖైదా టీం తెలిపిందండి. ఇక ఉక్రెయిన్పై రష్యా దాడి అంటే 3 మృతి, 64 మందికి గాయాలు. ఇక ట్రంప్పై ట్వీట్లకు చింతిస్తున్నామన్న మస్క్. ప్రియాంక ఎన్నిక రద్దు కోరుతూ కేరళ హైకోర్టులో వాగ్యం వేశారంటండి. ఇక స్వచ్ఛందంగా మా దేశాన్ని వేడండి ఆఫ్ఘన్ పౌరులకు పాకిస్తాన్ హెచ్చరిక జారీ చేసింది. భార్యతో గొడవ, 4 పిల్లలతో రైలు ఎదురుకు వెళ్ళి ఆత్మహత్య చేస్తున్నారంటండి. హర్యానాలో ఘోరం జరిగింది. ఇక అవినీతిపై ఫిర్యాదు నిర్దిష్ట నమూనా ప్రకారమే ఉండాలని లోక్పాల్ ఆదేశం జారీ చేసిందండి.
ఇక చంద్రబాబు మాట ఇచ్చి ఇల్లు కట్టించారంటండి. పెనుమాకలో నిరుపేద కుటుంబం ఆనందం అంటండి. ఇక నేటి నుంచి భువనేశ్వర్ విశాఖ విమాన సర్వీస్లో స్టార్ట్ చేశారంటండి. చెల్లెమ్మే బావును చంపించిందంటండి. నేరం రుజువైతే ఆమెను ఉరి తీయాలని సోదరితో సంబంధం తెగదెంపులు చేసుకున్నామని హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలి సోదరుడు వెల్లడించారండి. ఇక ఆపరేషన్ సింధూర్పై అమెరికాలో భారత్ పాక్ ప్రతినిధులు వైష్ణవిదేవి ఆలయాన్ని సందర్శించిన ఫరక్ అబ్దుల్లా గారు అంటండి. కాశ్మీర్ ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం పెంపంటండి. తైవాన్లో 5.9 తీవ్రతతో భూకంపం. వంతారా సంస్థతో జట్టు కట్టనున్న ఢిల్లీ జూ అంటండి. ఇక మండుతూనే ఉన్న సింగపూర్ నౌక. ఇది మోడీ ప్రభుత్వ దౌత వైఫల్యం కాదా అని పాకిస్తాన్ను అసాధారణ భాగస్వామిగా అమెరికా అభివర్ణించడంపై కాంగ్రెస్ ధ్వజమెత్తిందండి. ఇక మహిళా న్యాయాధికారి సెలవు వివాదంపై జార్ఖండ్ హైకోర్టులో రిజిస్ట్రీకి సుప్రీం నోటీస్ జారీ చేసిందండి. మాజీ జడ్జిపై కుమార్తె లైంగిక ఆరోపణ అంటండి. విచారణ నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇంకా యువకుడిది తప్పంటండి. అమెరికాలోకి అక్రమంగా వెళ్లినందుకే భారత విదేశాంగ వ్యవహారాల శాఖ వెల్లడించింది. విదేశీయుల స్వర్గం అంటండి. అందుకే లాస్ ఏంజల్స్ పై ట్రంప్ కన్ను. ఆందోళన మొదలైంది అక్కడే అంటండి. ఇంకా కొరియా సరిహద్దుల్లో శాంతించిన శబ్దాలంటండి. లౌడ్ స్పీకర్ వినియోగాన్ని ఆపేసిన దక్షిణ కొరియా. ఇక శౌర్య కుటుంబానికి దూరంగా 2 గ్రహాలు ఉన్నాయంటండి. పారిశ్రామిక వృద్ధితో పాటు కార్మిక భద్రత ముఖ్యమే అని మంత్రి వాసంశెట్టి గారు తెలిపారండి. ఇంకో జెన్కో రుణాలు రీస్ట్రక్చరింగ్ అంటండి. వాయిదాల భారం తగ్గించుకునేందుకే ప్రయత్నాలు. మిగులున బొగ్గు కొనుగోలుకు సర్దుబాటు చేసే యోచన. సంస్థకు ఆర్థిక ఉపశమనం కల్పించే దిశగా చర్యలంటండి. PFC ERCలతో సంప్రదింపులు కొలిక్కొచ్చాయంటండి. ఇక రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు యోగా శిక్షణ ప్రారంభం అయిందంటండి. అమరావతిపై దుష్ప్రచారం మానుకోవాలని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు తెలిపారు. ఇక శ్రీలక్ష్మి పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయండి OMC కేసులో CBIకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి. విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు. ఇంకా BPCL ప్రాజెక్టు అమలుకు PIU ఏర్పాటు చేశారంటండి. అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. ఇక విద్యార్థుల ఖాతాలోని 10 కోట్లను మళ్లించిన వైకాపా అనుచరులు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు. మహిళలపై ఎందుకంత విద్వేషం జగన్ అని మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పీతల సుజాత గారు అడిగారండి. నెహ్రూ అసమర్థ విధానాల వల్లే ఇప్పటికీ ఇబ్బందులని బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారు తెలిపారండి. ఇంకా ఏపీ ఆధీనంలోకి సాగర్ కుడివైపు భాగం 330 కోట్ల ఉపాధి పెండింగ్ బిల్లులు కదలికంటండి. 2014-19 మధ్య జరిగిన పనులపై చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలత. సమగ్ర వివరాలు సేకరించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇంకా గజం ధర 2.98 లక్షలు అంటండి. KBHBలో స్థలం వేలం 141 కోట్ల ఆదాయం వచ్చిందంటండి. ఇక RTGS సేవలు ఆదర్శనీయమని హిమాచల్ ప్రదేశ్ CS ప్రబోధ్ సక్సేనా గారు అన్నారండి. రైతులకు లాభం దేశానికి దన్ను అని కొత్త కంది వంగడతో ఏటా 3 పంటలంటండి. ఎకరాకు టన్ను దిగుబడి 2.70 లక్షలు రాబడి. ఈనాడుతో నూతన వంగడ రూపకర్త ICRISAT ప్రధాన శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాష్ గారు అన్నారండి. 108 స్వీపింగ్ యంత్రాల కొనుగోలుకు అనుమతి అంటండి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి ఒకసారి. సాగుకు శాపం బాబుదేయి పాపం అంటండి. తిరోగంలో రాష్ట్ర వ్యవసాయ రంగం. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఉచిత పంటల బీమాకు మంగళం. తొలి ఏడాది రైతు భరోసా పెట్టుబడి సాయం ఎగనామం. 2వ ఏడాది కేంద్రం ఇచ్చిన రాష్ట్ర వాట ఊసేలేదు. RBలకే సహా అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అంటండి. ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపుదాం. పొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారండి. రైతులు అధికారులతో ముఖాముఖి. పచ్చమోకల పైశాచికత్వం అంటండి. జగన్ పర్యటన భగ్నానికి విఫలయత్నం. రైతులకు మద్దతుగా నిలవడంపై టీడీపీ అక్కసంటండి. వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలని, పొగాకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని తీవ్ర కష్టాల్లో రైతాంగం అంటండి. అయినా పట్టణ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో రైతుల ఆత్మహత్యలు. ప్రకాశం జిల్లాలో ఇటీవల 2 దుర్మరణం అంటండి. ఇక ప్రేమోన్మది ఆకృత్యాలకే బాలిక ఆత్మహత్య అంటండి. ప్రేమ పేరుతో వేధింపులు. కేసు నమోదు చేసిన అన్నమయ్య జిల్లా రాయచోటి ఘటన. కార్మికుల పని గంటలు 10 గంటలకు పెంపని రాష్ట్ర కార్మిక శాఖ వెల్లడించిందండి. ఇక వారాహి ఆలయాన్ని వదలని టీడీపీ నేతలు అంటే తిరుచానూరులో ఆలయం నేలమట్టం చేశారంట. అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర విగ్రహాలు ధ్వంసం చేశారు. ఈ పాపం టీడీపీ నేత కిషోర్ రెడ్డిదే అని అంటున్న ఆలయ నిర్వాహకులు. కిషోర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు అంటండి. ఇక ఆధార్ ఉంటేనే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోగలమంటండి. జూలై 1 నుంచి అమలు చేయనున్న రైల్వే శాఖ. జూలై 15 నుంచి OTP నిబంధన కూడా వస్తుందంటండి. ఏజెంట్లకు అరగంట తర్వాత అవకాశం ఇస్తారంట. ఇక 24 గంటల ముందే వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ వస్తారంటండి. పైలట్ ప్రాజెక్టుగా బికనేర్ డివిజన్లో అమలు చేస్తున్నారంట. ఇక తల్లికి వందనం 30 లక్షల మందికి ఎగనామం అంటండి. అది కేవలం 13,000. నీకు 15,000, నీకు 15,000 అన్నారు. తీరా మాట మార్చేశారు. ప్రతి తల్లిని, ప్రతి విద్యార్థిని మోసం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది 8,745 కోట్లే. వాస్తవానికి మొత్తం 58 లక్షల ముందుకే సరి.
గత ఏడాది 13,112 కోట్లు ఎగవేతంటండి. 2 ఏళ్ళకి కలిపి మొత్తం 30,000 చొప్పున ఇవ్వాలని తల్లుల డిమాండ్. 13,000 ఒకే మొత్తంగా ఇస్తారా లేక వాయిదా పద్ధతుల్లో ఇస్తారా అనేది స్పష్టత కరువైందంటండి. ఇప్పుడు ఇట్లుంటే తీరా నగదు జమ అయ్యేసరికి ఎంతమందికి ఎగ్గొడతారని తల్లులు ఆందోళన చెందుతున్నారంటండి. నేడుకు తల్లికి వందనం అంట సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఇక దంచుకొట్టిన వర్షాలు అంటే కృష్ణా, ఏలూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు. ఇక ఏరువాక సందడి ఏదని గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిన పెట్టుబడుల సాయం 10,717 కోట్లు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఊసే లేదంటండి. గడిచిన సీజన్కి సంబంధించిన అందని పంట నష్టపరిహారం 1000 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు చెల్లించలేదని అదనకు సబ్సిడీ విత్తనం అందాక అన్నదాతలు అగచాట్లు అంటండి. పూర్తిగా అటకెక్కిన ఉచిత పంటల బీమా, రైతులకు భారంగా స్వచ్ఛంద నమోదు బీమా, ఉసూరుమంటూ సాగుకు రైతులు శ్రీకారం అంటండి. ఇక సాక్షి కార్యాలయంపై భద్రత పెంచండి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కోరిన సాక్షి ప్రతినిధుల బృందం అంటండి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. కృష్ణంరాజు అరెస్ట్ అంటేనే అమరావతిపై అసభ్య వ్యాఖ్యల కేసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుతో అజ్ఞాతవాసం. శ్రీకాకుళం నుండి వస్తుండగా పట్టుకున్న విశాఖ పోలీసులు రోడ్డు మార్గంలో తుళ్లూరుకు తరలింపు. నేడు మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారంటండి. బూతులతో వీరంగం అంటండి. అమరావతి మహిళలకు జగన్ క్షమాపణలు చెప్పనమనే నేరమని పొదుల్లో రెచ్చిపోయి మరి దాడులు చేశారంటండి. కానిస్టేబుల్తో పాటు మహిళలకు గాయాలు. మహిళలపై రాళ్లు, చెప్పులు విసిరిన జగన్ పర్యటనలో వైసీపీ మోకంటండి. ఇక జగన్ రాజకీయ భూతం అంటండి. భూస్థాపితం చేయకుంటే రాష్ట్రానికి అధోగతి. జనాన్ని మభ్యపెట్టేందుకే పత్రికా ఛానల్ నడుపుతున్నారని, రాజకీయ ముసుగులో ఉన్నాం వదిలిపెట్టనని సీఎం గారు అన్నారండి. సుపరిపాలన దిశగా ఏడాది తొలడిగంటండి. ఇబ్బందులు ఎన్నో ఉన్న హామీల అమలు. నేడు తల్లికి వందనం, నిధులు జమ. ఈ నెల 20న అన్నదాత సుఖీభావ సొమ్మంటండి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు. నిరుద్యోగ భృతిపై వర్కౌట్ చేస్తున్నామని P4 ప్రభుత్వ ధనంతో మహిళలకు 1,500 రూపాయలు అంటండి. సుస్థిర ప్రభుత్వంతోనే సత్ఫలితాలు ఇస్తాయని, రాష్ట్ర అభివృద్ధిని వైకుంఠపాళిలోకి నెట్టొద్దని 2019 ఎన్నికల్లో ఓటమికి 2 ప్రధాన కారణాలంటండి. వైసీపీ దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం, కార్యకర్తలను సంయుక్తం చేయలేకపోవడం అంటండి. ఇక ఏడాది సంబరం, కూటమి కొలువుదీరి నేటికి సంవత్సరం అంటండి. గాడిన పడుతున్న రాష్ట్ర ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి సమప్రాధాన్యం. పల్లెసీమల్లో పనుల పండుగ అంటండి. రాష్ట్రాన్ని నిలబెడుతున్న కేంద్రం చేయూత. నేడు తల్లికి వందనం. 67.20 లక్షల మంది విద్యార్థులకు 8,745 కోట్లు అంటండి. తల్లుల ఖాతాలో 13,000 చొప్పున జమ చేస్తున్నారంట 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరేవారికి. ఇక విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ అంటండి. పౌర విమాన శాఖకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన. విమానాశ్రయ నిర్మాణాల్లో ఏపీ సంస్కృతి ఉట్టిపడాలని, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని సీఎం గారు అన్నారండి. ఇక నేటి నుంచి బడిలో తొలి రోజే విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ 233 రోజులు బడి అంటండి. 83 సెలవులు. 2025 అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారండి. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. మంగ్లీకి షాక్ అంటండి. చేవేళ్ల త్రిపుర రిసార్ట్లో మంగ్లీ బర్త్డే పార్టీ అంటండి. వేడుకల్లో మద్యం, గంజాయి, పలువురు టెస్టులు పాజిటివ్ అయిందంటే పోలీసులపై మంగ్లీ చిందులు. మద్యం వాహనాలు సీజ్ అంటండి. పలువురిపై కేసులు. ఇక ఒడిదుడుకుల్లోనూ హామీల బాట. ఆర్థిక లోటు నుంచి అభివృద్ధి వైపు. అమరావతిలో ఊపందుకున్న పనులు. రాజధాని వైపు పరుగులు తీస్తున్న కొత్త సంస్థలు అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు కొత్త కళ. పెన్షన్తో పాటు దీపం పథకం అమలు. 3 సార్లు కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు. మెరుగైన పాలనే లక్ష్యంగా ఏడాది అడుగులు అంటండి. సూపర్ 6లో మేలు మలుపు అంటండి. సీఎం గ్రీన్ సిగ్నల్. ఇక పథకం వర్తించి విద్యార్థుల సంఖ్య 67,27,000 అంటండి. ఇక విడుదలైన నిధులు 8,745 కోట్లు అంటండి. ఇక బడి గంటలు మ్రోగిన వేళ అంటండి. నేటి నుంచి మళ్లీ స్కూళ్ళు. సెమిస్టర్ విధానంలో పాఠ్య పుస్తకాలకు కొత్త రూపు. తొలి రోజే విద్యామిత్ర కిట్లు పంపిణీ. నూతన విద్యా సంస్కరణలతో అంతా కొత్తగా ఉందంటండి. మోత బరువు లేని చదువుకు శ్రీకారం. పరీక్ష కోసం ప్రత్యేకంగా బుక్లెట్లు. పల్లెటూరులో పిల్లలకు చేరువగా 9 రకాల బడులు. బదిలీలతో పూర్తి స్థాయి అందుబాటులోకి టీచర్లు అంటండి. ఇక మోడీని కలవాలనుకుంటే కోవిడ్ టెస్ట్ కంపల్సరీ అంటండి. కేంద్ర మంత్రులకు, పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కోవిడ్ కేసులు 7,121 వచ్చినాయి అంటండి. 2,223 కేసులతో కేరళ టాప్. ఏపీలో 72 కేసులు అంటండి. దేశమంతటా ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం జారీ చేసిందండి. ఇంకా ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ గారు అంటండి. 50 నిమిషాలు 18 ప్రశ్నలు. కేబినెట్ అనుమతితోనే కాళేశ్వరం నిర్మాణం. మా హయాంలో ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు అవకాశమే లేదని నిపుణులు, కేంద్ర ప్రభుత్వం సంస్థలతో అనుమతులు వచ్చాకే నిర్మాణం ప్రారంభించామని వాప్కోస్ సూచనలు, తర్వాత కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలతోనే మేడిగడ్డ నిర్మించామని, తొలుతూ తమ్మిడి హట్ నిర్మించాలని భావించాం. మహారాష్ట్ర ఒప్పుకోలేదు. నీటి నిల్వల సామర్థ్యం అంశాలు సాంకేతిక పరమైనవి. నేను ఎవరికీ సూచించలేదని జస్టిస్
పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరించిన భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటండి. సమగ్ర వివరాలతో కాళేశ్వర గ్రంథాన్ని సాక్ష్యంగా అందజేసిన కేసీఆర్. ఇక నాలా చట్టం రద్దంటండి, ట్యాక్స్ కూడా తగ్గింపు, ముసాయిదా ప్రతిపాదనల రూపకల్పనకు ఆదేశాలు, త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తారంటండి. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా సెయింట్ ఫౌండేషన్తో ఎంఓయు, యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి సహకారం అంటండి. మంత్రి లోకేష్ సమక్షంలో సెయింట్ ఏఐసిటిఈతో ఏపీఎస్ఎస్డిసి అవగాహన ఒప్పందం అంటండి. ఐకేర్ సెంటర్ల ఏర్పాటుకు ఎంఓయూ తీసుకున్నారు. ఇక పిఎస్ఆర్కు మధ్యంతర బెయిల్ అంటండి. వైద్య చికిత్సల కోసం 14 రోజులు వెసులుబాటు, మళ్ళీ 26న జైలుకి రావాలని కోర్టు ఆదేశం జారీ చేసిందండి. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అందిస్తున్నారు. నేడు హైదరాబాద్కు తరలించే యోచనలు కుటుంబ సభ్యులు. ఇక గాలి జనార్దన్ రెడ్డికి భారీ ఊరట, సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే, 10 లక్షల పూచికతో దోషులకు షరతులతో బెయిల్, దేశం విడిచి వెళ్లొద్దని పాస్పోర్ట్ సరెండర్కు ఆదేశాలు జారీ చేశారండి. ఇక రైతులుగా అండగా ఉంటాం, అధైర్యపడొద్దని జగన్. ప్రకాశం జిల్లా పొదిల్లో మాజీ సీఎం జగన్ అంటండి. పొగాకు బోర్డు సందర్శన, రైతులతో ముఖాముఖి, జగన్ పర్యటన ఉద్రిక్త, కొమ్మినేని ఉదాంతంపై తెలుగు మహిళలు, టీడీపీ కార్యకర్తల ఆగ్రహం అంటండి. నిరసన ప్రదర్శనలు, జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు, వైసీపీ టీడీపీ కార్యకర్తల హోరాహోరీ, రాళ్లు చెప్పులతో దాడి, ఘర్షణలో పోలీసులు కానిస్టేబుల్కు టీడీపీ వైసీపీ కార్యకర్తల గాయాలయ్యారంటండి. ఇక రాళ్ల దాడిపై సీఎం సీరియస్ అయ్యారంటండి. రైతుల పేరిట పర్యటనకు వెళ్లి శాంతి భద్రతల సమస్య సృష్టించడంపై ఆగ్రహం, మహిళలు పోలీసులపై రాళ్లతో దాడి చేస్తారని ఫైర్ అయ్యారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి డీజీపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని పొదిలి ఘటనపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఇంకా ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవంటండి. 3,000 దాటితే 0.3% అంటూ ప్రచారం, ఖండించిన ఆర్థిక శాఖ. ఇక వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు అంటండి. ఆర్బీఐ రెపో రేటు సవరించిన నేపథ్యంలో మరో 3 బ్యాంకుల ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించిందండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా అండి. ఇంకా రిటైల్ రుణాలపై దృష్టి సారిస్తున్నామని పిఎన్బి ఎండి అశోక్ చంద్ర గారు తెలిపారండి. ఇక ఎస్బీఐలో 13,455 మందికి జూనియర్ అసోసియేట్ల నియామకం జరిగిందంటండి. ఇక ఎల్ఐసి ఎండిగా సీఈఓగా ఆర్ దొరైస్వామి, ఎఫ్ఎస్ఐబి సిఫార్సు అంటండి. ఇంకా హైదరాబాద్లో ఏఎస్బిఎల్ బ్రాడ్వే అంటండి నివాసాల ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఏఎస్బిఎల్ హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టు పనులు ప్రారంభించిందంటండి. ఇంకా వ్యాధుల ముప్పు ముందే తెలుసుకోవచ్చు అంటండి. ఎంఐజీ టెక్కీతో J1 పవర్ ఆర్ఎక్స్ భాగస్వామ్యం. ఇంకా జూలైలో ఎన్ఎస్డిఎల్ ఐపీఓ అంటండి 3,400 కోట్లు సమీకరించనుంది. ఇక గూగుల్లో మళ్ళీ లే ఆఫ్లు అంటండి. 2023లో ఆల్రెడీ 12,000 మందిని తీశారు, ఇప్పుడు మళ్ళీ లే ఆఫ్ ఉందంటండి. ఇక వాహన రంగానికి డ్రాగన్ సగ, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కోసం చైనా వెళ్లనున్న దేశీయ కంపెనీల ప్రతినిధులు. ఇక సెబీ కొత్త యూపీఐ మెకానిజం అంటండి. ఇంటర్మీడియట్లకు తప్పనిసరి, మదుపరులకు మరింత భద్రత అంటండి. ఇంకా మారుతి డిజైర్కు 5 స్టార్ రేటింగ్ వచ్చిందంటండి. వజ్రాల వినియోగంలో 2వ స్థానంలో భారత్ ఉంది. 6వ రోజు నిఫ్టీకి లాభాలు ఏంటండి. ఎఫ్ఐఐ విక్రయాలు 446 కోట్లు, డిఐఏ కొనుగోళ్లు 1,585 కోట్లు అంటండి. ఇక 1,00,000 ఇంజిన్ ఉత్పత్తి మైలురాయి చేరుకున్న ఫోర్స్ మోటార్స్ అంటండి బిఎండబ్ల్యూ భాగస్వామ్యంతో. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. భారత తీర రక్షక దళంలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన భారత తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ అంటండి 2026 బ్యాచ్ ద్వారా 630 నావిక్ యాంత్రిక్ ఉద్యోగాల పూర్తికి పురుషుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులకు కోరుతుందంటండి. అర్హత నేవీ పోస్టులకు 12వ తరగతి ఉండాలంటండి. మ్యాథ్స్, ఫిజిక్స్. వయసు 18 నుంచి 22 ఏళ్ళ మధ్యలో ఉండాలి. మూల వేతనం 21,700 ఉండొచ్చు. ఇక ఎంపిక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనతో ఉంటుందంటండి. పరీక్ష రుసుము 300 రూపాయలు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 జూన్ అండి. ఇక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ అంటండి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఏఐ భాగస్వామ్యంతో కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఖేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో ఆర్చరీ, అథ్లెటిక్, వెయిట్ లిఫ్ట్లో యువ ఉన్నత అథ్లెట్ల శిక్షణ ఇస్తుంది. కాంట్రాక్ట్ ప్రతిపాదన 5 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం కోరుతుందంటండి. హెడ్ కోచ్ ఆర్చరీ, హెడ్ కోచ్ అథ్లెటిక్, మెసల్ మేల్, ఫిమేల్ అంటండి. ఈ పోస్టులకు సంబంధించి అర్హత కూడా ఇచ్చారండి. పని అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయసు 65 ఏళ్ళు ఉండాలంటండి. పోస్ట్ని బట్టి ఉంది. ఇక వేతనం 1,00,000 రూపాయలు ఉంటుందంటండి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 20 జూన్ 2025 అండి. ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా, పని అనుభవం ద్వారా తీసుకుంటారంట.
ఇక న్యూఢిల్లీ BRIC నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదిక కింద 7 సైంటిఫిక్ టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. వివిధ విభాగాల్లో సైంటిఫిక్ టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ ఉందంటండి. ఇంకా వయసు 50 నుంచి 55 ఏళ్ళు ఉండాలంటండి. దరఖాస్తు ఫీజు 500 నుంచి 300 రూపాయల వరకు ఉందండి. ఇక రాత పరీక్ష ప్రాక్టికల్ ఎగ్జామినేషన్తో ఎంపిక తీసుకుంటారంటండి. ఆన్లైన్ లాస్ట్ డేట్ 7 జూలై. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న కంపెనీ హైదరాబాద్లో 3 పార్ట్ టైం విజిటర్ డాక్టర్ పోస్టుకు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 30 జూన్ అండి. ఇక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ కాంట్రాక్ట్ బేస్లో వివిధ విభాగాల్లో 18 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఇంటర్వ్యూ నిర్వహిస్తుందంటండి. ఎంపిక ఇంటర్వ్యూతో ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి 15 జూన్ అండి. వేదిక ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉందండి. ఇక వేదిక విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అండి. ఇక ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో 75 ఉద్యోగాలు భర్తీ చేయనుందంటండి. వీటిలో 65 మేనేజ్మెంట్ ట్రైనర్లు, 10 ఆఫీసర్ పోస్టులు. ఎంపిక ఆన్లైన్ టెస్ట్ ఉంటుందంటండి. ధృవపత్రాల పరిశీలన ఆన్లైన్కు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 16 జూన్ అండి. ఇక స్పేస్ సెంటర్లో 83 ఉద్యోగాలు ఉన్నాయంటండి. తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 83 పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఎంపికైన వారిని కేరళ సికింద్రాబాద్ అడ్వాన్స్డ్ డేటా ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో, మేఘాలయ నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో నియమిస్తారంటండి. ఇక దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ తేదీ 18 జూన్ అండి. ఎంపిక అయితే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారంటండి. ఇక ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. గ్రాఫిక్ డిజైనర్ కావాలి, తర్వాత మాడ్యూల్ డెవలపర్, సోషల్ మీడియా ఎడిటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటండి, హ్యూమన్ రిసోర్స్, HR, టాలెంట్ ఎక్విజిషన్ ట్రైనింగ్. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.